Good evening, students. Class lo topic ఏంటమ్మా? క్లాస్ లో టాపిక్ ఏం డిస్కస్ చేసామో చెప్పండి. డేటా ప్రీ ప్రాసెసింగ్ గురించి చెప్తారా ఎవరైనా? What is the use of data pre-processing? రా డేటా నుంచి ఎఫిషియెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడాన్ని డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటారు. ఓకే. డేటా ప్రీ ప్రాసెసింగ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. డేటా క్లీనింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటా రిడక్షన్. డేటా క్లీనింగ్ స్టేజ్ లో డేటాని క్లీన్ చేసిద్ది. ఆ క్లీన్ చేసే దాంట్లో కూడా మళ్ళీ దాంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మన డేటాలో మిస్సింగ్ డేటా ఉంటే కొన్ని టెక్నిక్స్ ఫాలో చేసి ఆ మిస్సింగ్ డేటాని అది కవర్ చేస్తుంది, అంటే మోడిఫై చేస్తుంది. ఆ టెక్నిక్స్ ఏంటంటే ఇప్పుడు ఒక రికార్డ్ అయినా మిస్ అయితే ఒక నేమ్ ఉంది కానీ దాని తర్వాత ఫాలోయింగ్ డీటెయిల్స్ ఏం లేవు, ఆ రికార్డ్ని ఇగ్నోర్ చేస్తుంది అంటే వదిలేస్తుంది అది. తర్వాత మిస్సింగ్ వాల్యూస్ ని ఫిల్ చేస్తుంది. అంటే ఒక రికార్డ్ తీసుకుంటే దాంట్లో మాక్సిమం కాలమ్స్ ఉండి ఒక్క కాలం కనుక లేకపోతే అలాంటి ట్యూపుల్ ఇంపార్టెంట్ తీసేస్తే మళ్ళీ తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి అది ఫిల్ చేస్తుంది. ఆ ఫిల్లింగ్ కూడా పాస్ డేటా నుంచి చూసుకొని కొన్ని స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి ఫిల్ చేస్తుంది. తర్వాత నాయిజీ డేటా, అంటే డేటాలో అంటే ఎర్రర్ అని ఉంటే, అంటే మనకు కావాల్సిన డేటా కావాలన్నప్పుడు మనకు హ్యూజ్ డేటా సెట్ నుంచి మనకు కావాల్సింది తీసుకున్నప్పుడు దాంట్లో అనవసరమైన డేటా కూడా చాలా ఉంటుంది. ఆ నాయిసీ డేటాని క్లియర్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ ఏంటంటే బిన్నింగ్ మెథడ్ ఒకటి, తర్వాత రిగ్రెషన్ అండ్ క్లస్టరింగ్. క్లస్టరింగ్ ఏం చేస్తారంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న డేటాని డివైడ్ చేసి దాని తర్వాత దాన్ని గ్రూపింగ్ చేస్తారు మనకు కావాల్సిన విధంగా. రిగ్రెషన్ లో అంటే వేరియబుల్స్ మధ్యన రిలేషన్ ఎలా ఉంది, ఇప్పుడు టేబుల్స్ అంటే డేటా తీసుకున్నప్పుడు దాంట్లో వేరే డేటాబేసెస్ కూడా ఉండొచ్చు. ఆ డేటాబేసెస్ కి వేరే డేటాబేస్ రిలేషన్ ఎలా ఉంది అనేది రిగ్రెషన్ తో చెక్ చేస్తారు. అంటే ఒకవేళ రిలేషన్ ఉంటే రిగ్రెషన్ యూజ్ చేసి చెక్ చేస్తారు. బిన్నింగ్ మెథడ్ లో ఏంటంటే అది డేటాని సార్ట్ చేసేసి అవసరమైనది ఉంచేసి రిమైనింగ్ది రిమూవ్ చేస్తుంది. ఇది డేటా క్లీనింగ్ గురించి. డేటా ట్రాన్స్ఫర్మేషన్ లో డేటాని వేరే ఎవరైనా చెప్తారేమో చూద్దాం. ఆగు రాజలక్ష్మి. ఓకే. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైనా చెప్తారమ్మా? తను డేటా క్లీనింగ్ చెప్పింది కదా.
భవ్య చెప్తావా? లక్ష్మీ దుర్గా చెప్పమ్మ. చెప్తున్నావా? ఎస్ మ్యామ్. చెప్పమ్మ. డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏదన్నా మన డేటాని వేరే రకంగా ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. దాంట్లో 3 టైప్స్ ఉంటాయి: నార్మలైజేషన్, అట్రిబ్యూట్ సెలెక్షన్, డిస్క్రిటైజేషన్. నార్మలైజేషన్ లో ఏంటంటే డేటాని రేంజ్ ఆఫ్ వాల్యూస్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు మ్యామ్. అంటే -1.10 నుంచి లేకపోతే 0.0 టు 1.0 వరకు కన్వర్ట్ చేసుకోవచ్చు. అట్రిబ్యూట్ సెలెక్షన్ లో ఏంటంటే ఇచ్చిన డేటాల నుంచి కొన్ని సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. డిస్క్రిటైజేషన్ అంటే డేటాని ఇంటర్వెల్ రూపంలో పైనేమో రేంజ్ వాల్యూస్ లో కన్వర్ట్ చేస్తే ఇక్కడేమో ఇంటర్వెల్ లెవెల్స్ కింద కన్వర్ట్ చేస్తాము. ఇంటర్వెల్ కన్వర్ట్ చేసిన తర్వాత అయ్యేమో న్యూమరిక్ వాల్యూ కింద వస్తాయి. ఓకే. తర్వాత కాన్సెప్ట్ హైరార్కీ జనరేషన్ ఏంటంటే దాంట్లో ఏమో అట్రిబ్యూట్స్ ని మనం లో లెవెల్ నుంచి హైయర్ లెవెల్ కైనా లేకపోతే హైయర్ లెవెల్ నుంచి లో లెవెల్ కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డేటాని సిటీ నుంచి తీసుకునేది కంట్రీకి మార్చుకోవచ్చు మనం. ఓకే అమ్మ. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ డేటా రిడక్షన్. భవ్య చెప్తావా డేటా రిడక్షన్ గురించి? దీపిక. భవ్యశ్రీని ఇది మైక్రోఫోన్ ప్రాబ్లం ఉంది ఏదో. సరే దీపిక చెప్తావా అమ్మా? భువనేశ్వరి. చెప్తాను. చెప్పమ్మా. డేటా రిడక్షన్ అంటే మనకి ఎక్కువగా ఉన్న డేటాని రిడ్యూస్ చేస్తాం మ్యామ్. దాంట్లో 4 స్టెప్స్ ఉంటాయి: డేటా క్యూబ్ అగ్రిగేషన్, అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్, న్యూమరోసిటీ రిడక్షన్, డైమెన్షనాలిటీ రిడక్షన్. డేటా క్యూబ్ అగ్రిగేషన్ అంటే డేటా క్యూబ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని మొత్తాన్ని ఒక పార్ట్ కింద డేటాని రిప్రజెంట్ చేసి ఆ వచ్చిన డేటాని డేటా క్యూబ్ అగ్రిగేషన్ లో స్టోర్ చేస్తాం మ్యామ్. అట్రిబ్యూట్ సబ్సెట్ సెలెక్షన్ అంటే హైలీ రిలవెంట్ అట్రిబ్యూట్స్ ని అప్లై చేసి ఈ ప్రాసెస్ అనేది చేస్తాము. న్యూమరోసిటీ రిడక్షన్ అంటే శాంపుల్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి కానీ మోడల్స్ ని స్టోర్ చేస్తాము. డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఉన్న డేటాని సమ్ కోడ్ లోకి కన్వర్ట్ చేయడం, అంటే ఎన్కోడింగ్ ని రిడ్యూస్ చేస్తుంది. సైజ్ ని రిడ్యూస్ చేయడానికి ఎన్కోడింగ్ ని యూజ్ చేసుకొని లాసీ కన్వర్షన్ లోకి కన్వర్ట్ చేస్తాము. అంతే మ్యామ్. ఓకే అమ్మా.
ఓకే, ఒకసారి ఈ డేటా క్లీనింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డేటా రిడక్షన్ ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. అంటే యాక్చువల్లీ మనకి టాపిక్ వైజ్ గా చూసుకున్నట్టయితే, అంటే ఇండివిజువల్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చినట్టయితే మనం జస్ట్ ఇప్పుడు డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఒకవేళ లాంగ్ ఆన్సర్ కింద ఇస్తే మాత్రం కొంచెం ఎలాబరేటెడ్ గా నేర్చుకోవాలి. కాబట్టి ఒకసారి ఇంకో కొంచెం ఇన్ డీటెయిల్ గా డేటా క్లీనింగ్ ఒకటి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డేటా రిడక్షన్ ఈ మూడిటి గురించి చూద్దాము. సో ఇవాళ ఏంటంటే డైమెన్షనాలిటీ రిడక్షన్ చూద్దాం. ఓకే, సో డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ మన ఇది కూడా ఒక రిడక్షన్ టెక్నికే. ఇందులో ఏంటంటే మనం ప్రీ ప్రాసెసింగ్ అప్లై చేసే ముందు ఈ రిడక్షన్ వల్ల మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే మనకి అవైలబుల్ గా ఉన్న హ్యూజ్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ లోంచి సమ్ పార్ట్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ తీసుకొని మనం మిగతా ప్రాసెస్ అంటే తర్వాత మనం డేటా మైనింగ్ టాస్క్ కి మోస్ట్లీ ఫ్యూ పార్ట్ ఆఫ్ ద డేటాని రెడ్యూస్ చేసేసి దాంట్లోంచి మనకి యూస్ఫుల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునే ప్రాసెస్ ని మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటాం ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక డేటాబేస్ తీసుకున్నాం, దాంట్లో 1000 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో 1000 అట్రిబ్యూట్స్ అంటే సీరియల్ నంబరు, నేము, అడ్రస్, సిటీ, స్టేట్ ఇలాగా మొత్తం ఓవరాల్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక 1000 నేమ్స్ ఉన్నాయి, అంటే అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ డేటా మైనింగ్ టాస్క్ అప్లై చేసేటప్పుడు మనకి 1000 అట్రిబ్యూట్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ 1000 అట్రిబ్యూట్స్ మనం తీసుకొని అనాలిసిస్ అనేది అప్లై చేయడం, అంటే డేటా మైనింగ్ అనేది అప్లై చేయడం చాలా టిపికల్ ప్రాసెస్. సో అప్పుడు ఏం చేస్తాం మనం, సో మోస్ట్లీ మనకి యూస్ఫుల్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే మనకి సూటబుల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మిగతా అదంతా ఎలిమినేట్ చేసేసుకొని ఆ డేటా సెట్ మీద మనం ఫర్దర్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. జస్ట్ 1 minute అమ్మా. ఓకే, ఇప్పుడు ఆ 1000 అట్రిబ్యూట్స్ లోంచి మనం ఏం చేస్తాం అంటే జస్ట్ మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సో అన్నెసరీ డేటా కూడా మనం చాలా కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో డేటా మైనింగ్ అసలు అప్లై చేస్తున్నాము అని అంటేనే సో మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు సో మనం మోస్ట్లీ కావాలని ఇంటెన్షనల్ గా ఎవరు డేటా ఇర్రెలవెంట్ డేటా ఉంచుకోవాలనుకోరు. కాబట్టి సో మనం ఇప్పుడు ఈ డేటా మైనింగ్ టాస్క్ అప్లై చేసేటప్పుడే ముందు దాంట్లో ఉన్న డేటాని రెడ్యూస్ చేసుకుంటే మన ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తాం అంటే డేటాని రెడ్యూస్ చేసుకుంటాం ఇక్కడ. సో డేటాని రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే ఉన్న అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ లోంచి మనకి మోస్ట్లీ కావాల్సిన అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్ డేటాబేస్ లోనే సపోజ్ మనకి డేట్ ఆఫ్ బర్త్ కాలం ఉంది, తర్వాత డేట్, మంత్, ఇయర్ కూడా సపరేట్ గా ఉందనుకుందాం. సో ఇప్పుడు మనకి యాక్చువల్లీ మనం డేట్ ఆఫ్ బర్త్ కాలం ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకా డేట్ సపరేట్ గా, మంత్ సపరేట్ గా, ఇయర్ సపరేట్ గా కావాల్సిన అవసరం లేదు కదా. సో అలాంటి అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేసేసి సో మనకి ఎంతవరకు కావాలో డేటాని ఆ మెయిన్ గా ఏ అట్రిబ్యూట్స్ వల్ల మనకి ఆ డేటా వస్తుందో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే కనుక సో ఆ సెలెక్షన్ ప్రొసీజర్ ని మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటాం. సో ఇక్కడ మనం ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ అనే కాన్సెప్ట్ మనం అప్లై చేసేటప్పుడు మనం మోస్ట్లీ
కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ చేసినా కూడా మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మిస్ చేయకూడదు మనం. సో ఫైనల్లీ మనకి అవుట్పుట్ కింద వచ్చే డేటా అంతా కూడా ప్రాపర్ గా ఉండాలి. అంటే ఎక్కడ కూడా మనం డేటాని మిస్ చేసే ఛాన్సెస్ లేకుండా అది ఆ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేయడానికి పూర్తి అనాలిసిస్ అనేది చేస్తే కనుక అప్పుడు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ అనే టెక్నిక్ మనం అప్లై చేసేటప్పుడు మనకి ఒక మేజర్ ఇష్యూ ఒకటి అరైజ్ అవుతుంది. దాన్ని మనం కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ అంటాం. సో ఇక్కడ కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ ఏంటి అని అంటే మనం ఇప్పుడు మోస్ట్లీ రెడ్యూస్ చేసే డైమెన్షన్స్ అనేవి కరెక్ట్ గా మనం ప్రాపర్ గా అర్థం చేసుకొని డేటాని ముందు ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత ఆ ఆట్రిబ్యూట్ యొక్క యూస్ఫుల్నెస్ అంటే ఆ ఆట్రిబ్యూట్ మనం ప్రెసెంట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయబోయే డేటాకి యూస్ఫుల్లా కాదా అనే ప్రాపర్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఒక రిడక్షన్ అనేది కంప్లీట్ చేయాలి. అన్లెస్ అంటిల్ మనం ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేయకుండా డైరెక్ట్ గా మనం రెడ్యూస్ చేసేస్తే దాంట్లో ఉన్న డేటా ఏంటి, అది ఎంత రిలవెంట్ గా ఉంది, మిగతా అట్రిబ్యూట్స్ ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోకపోతే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే మనకి డేటా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి లాస్ అనేది లేకుండా సో డేటా అనేది మన నీడ్కి తగ్గట్టుగా ఉండేలాగా మనం ఈ డేటా రిడక్షన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం డేటాని అనాలిసిస్ చేసేటప్పుడు మనం దీంట్లో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ అప్లై చేసేటప్పుడు అంటే ఏదైనా మనం క్లాసిఫై చేస్తున్నా, క్లాసిఫికేషన్ అప్లై చేస్తున్నా, దేనికి లేదంటే దాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లోకి పెడుతున్నా, ఒక అనాలిసిస్ అనేది దాని మీద అప్లై చేస్తున్నా, మనకి కంపల్సరీగా ఆ డేటా అనేది మిగతా డేటాని అంటే ఇందాక చెప్పినట్టుగా సో ఎక్కడన్నా అట్రిబ్యూట్స్ మధ్యలో రిలేషన్షిప్ ఏదైనా ఉంటే అలాంటి రిలేషన్షిప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనం హై డైమెన్షన్ లో ఉన్న డేటాని మనం లోయర్ డైమెన్షన్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనకు వచ్చే ఇష్యూస్ ని మనం ఓవర్కమ్ చేయాలి. ఆ రెండు ఇష్యూస్ ఏంటంటే స్పేర్సిటీ ఒకటి, క్లోజ్నెస్ ఒకటి. సో ఇప్పుడు మనం హై లెవెల్లో ఉన్న డేటాని లో లెవెల్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనకి మెయిన్ గా రైజ్ అయ్యే ఇష్యూస్ ఏంటంటే డేటా స్పేర్సిటీ ఒకటి, తర్వాత క్లోజ్నెస్ ఆఫ్ డేటా ఒకటి. ఇక్కడ క్లోజ్నెస్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే మనకి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా అనేది మనం డేటా మైనింగ్ టాస్క్ అప్లై చేయడానికి ఎంత రిలవెంట్ గా ఉంది, ఎంత నియర్ గా ఉంది, సో మనం తీసుకున్న అట్రిబ్యూట్స్ అనేవి ఎంత రిలవెంట్ గా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ డేటాబేస్ ని అనలైజ్ చేస్తున్నప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు ఏజ్ ఎంత ఏజ్ కావాలి, తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కావాలి మనకి. సో అలాంటప్పుడు మనం ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ అప్లై చేసేటప్పుడు సో మనకి డేట్ ఆఫ్ బర్త్ కాలం అనేది కనుక తీసుకున్నట్టయితే ఆ డేట్ ఆఫ్ బర్త్ కాలము, తర్వాత సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇవన్నీ తీసుకున్నట్టయితే ఏమవుతుంది, మనకి డేట్ ఆఫ్ బర్త్ కాలం ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి మనం ఏజ్ అనాలిసిస్ చేయొచ్చు. తర్వాత వాళ్ళ ఇయర్ కావాలంటున్నాం కాబట్టి ఇయర్ ఆఫ్ బర్త్ కూడా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఎంత క్లోజ్ గా ఉంది, సో ఆ క్లోజ్నెస్ ఆఫ్ డేటా అనేది మనం ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. అదొక ఇష్యూ కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన ఇష్యూ. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే డేటా స్పేర్సిటీ. సో మనం ఇప్పుడు ఈ అనాలిసిస్ చేసేటప్పుడు మనం ప్రాపర్ గా డేటాని అనలైజ్ చేస్తున్నామా లేదా, తర్వాత తీసుకున్న డేటా అనేది కరెక్ట్ గా సరిపోతుందా, మనం ఇప్పుడు ఫర్దర్ అనాలిసిస్ చేయడానికి ఈ డేటా అనేది సరిపోతుందా, అది డేటా స్పేర్సిటీ అంటే. సో ఈ డేటా స్పేర్సిటీ తర్వాత క్లోజ్నెస్ ఆఫ్ డేటా ఈ రెండు ఇష్యూస్ మనకి డైమెన్షనాలిటీ అంటే హై లెవెల్లో ఉన్న డేటాని, హై డైమెన్షనాలిటీ ఉన్న డేటాని లో డైమెన్షనాలిటీలోకి కన్వర్ట్ చేయడం వల్ల రైజ్ అవుతాయి. ఇక్కడ హై డైమెన్షనాలిటీ, లో డైమెన్షనాలిటీ అంటే మీకు ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గా గుర్తుపెట్టుకోండి. సపోజ్ మనకి ఒక 50 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్రిబ్యూట్స్ అంటే నేను ప్రతిసారి అట్రిబ్యూట్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, ఎస్ నెంబరు, నేమ్, అడ్రస్, ఇలాగా ప్రతి ఒక్క టేబుల్లో పైన రాసే హెడర్ రో ఉంటుంది కదా, అవి అట్రిబ్యూట్స్ అంటే. సో ఆ అట్రిబ్యూట్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఉంటే మనం ఇప్పుడు అనాలిసిస్ అనేది అప్లై చేసి డైమెన్షనాలిటీ రిడక్షన్ అప్లై చేసుకొని దాంట్లో మనం మోస్ట్లీ ఒక 10 మనకి ఈ ఫర్దర్ అనాలిసిస్ చేసుకోవడానికి మనకి 10 మాత్రమే సరిపోతాయి. సో అట్లా కన్వర్ట్ చేసే ప్రొసీజర్ లో మనం డేటాని ఎక్కడ కూడా మిస్ చేయకూడదు.
అంటే యూస్ఫుల్ డేటా ఎక్కడ కూడా మనకి మిస్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. అదే డేటా స్పేర్సిటీ అంటే. తర్వాత క్లోజ్నెస్ ఆఫ్ డేటా, మనం తీసుకున్న డేటా అనేది మనం అప్లై చేయబోయే డేటా మైనింగ్ టాస్క్ కి ఎంత రిలవెంట్ గా ఉంటుంది, అంటే ఎంత దగ్గరగా ఉంది, అంటే సరిపోతుందా లేదా. సో ఇది క్లోజ్నెస్ ఆఫ్ డేటా. ఈ రెండు ఇష్యూస్ అనేవి రైజ్ అవ్వకుండా చూసుకోవాలి. కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ అంటే అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చూస్తే మీరు ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ గ్రాఫ్ లో ఏంటంటే మనం డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా. సో ఈ లైన్ అనేది మనం డిఫరెంట్ డైమెన్షనాలిటీస్ లో దాన్ని చూపిస్తున్నాం, డిస్ప్లే చేస్తున్నాం. సో డిఫరెంట్ డైమెన్షనాలిటీలో చూపించేటప్పుడు, సో ఇది సింగిల్ డైమెన్షన్ లో, ఇది 2 డైమెన్షన్ లో, తర్వాత ఇది 3 డైమెన్షన్ లో. సో ఇక్కడ మనం 3 డైమెన్షన్స్ లో డేటాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, సో మనం ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఇమేజ్ లో డేటాని రిప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో చూడగానే మనకి అనాలిసిస్ అనేది కొంచెం చేయగలం కానీ కాకపోతే ఏంటంటే కంప్లీట్ గా కాదు. ఓకే, నెక్స్ట్ దాన్నే మనం సెకండ్ 2 డైమెన్షనాలిటీలో రిప్రజెంట్ చేసేటప్పుడు ఏమవుతుంది, కంపల్సరీగా దానికి సంబంధించిన ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ నోట్ చేసుకోవాలి. సపోజ్ ఒక పాయింట్ ఉందనుకోండి గ్రాఫ్ లో, ఆ గ్రాఫ్ లో ఒక పాయింట్ ని మనం ఇండికేట్ చేయాలంటే దాని ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి వై కోఆర్డినేట్ ఏంటి అనేది చెప్పాలంటే దాన్ని 2 డైమెన్షన్ లో రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఒకవేళ దాన్ని 2 డైమెన్షన్ లో కాదు ఇంకా దగ్గరగా అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాం, అంటే ఇంకా క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాం, సో అప్పుడు దాన్ని 3 డైమెన్షన్ లో రిప్రజెంట్ చేసాం అనుకోండి. సో 3 డైమెన్షన్ లో రిప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన ఎక్స్ వై అండ్ జెడ్ కోఆర్డినేట్స్ మనం ఇండికేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం డేటా రిప్రజెంట్ చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ తో పోలిస్తే లాస్ట్ ఇమేజ్ కి మనం స్టోర్ చేయాల్సిన డేటా అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఎందుకు, సో ఫస్ట్ దాంట్లో మనం జస్ట్ 2 పాయింట్స్ నోట్ చేస్తే చాలు, అంటే ఒక సింగిల్ లైన్ లో చూపించేస్తున్నాం డేటాని. సో నెక్స్ట్ సెకండ్ 2 డైమెన్షనల్ లో వచ్చేసరికల్లా మనం 4 పాయింట్స్ ని ఇండికేట్ చేస్తే కనుక, ఆ 4 పాయింట్స్ ని కలెక్టివ్ గా నోట్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి 2 డైమెన్షన్ లో డేటాని రిప్రజెంట్ చేసుకుంటాం. అదే కమింగ్ టు 3 డైమెన్షన్ లో డేటా రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి ఎక్స్ వై అండ్ జెడ్ కోఆర్డినేట్స్ సంబంధించిన డేటా దాన్ని రిప్రజెంట్ చేయడానికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా డేటాని క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే డేటా అనేది క్లియర్ గా ఉంటుంది. కాకపోతే దీని వల్ల మనకి మెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్ ఏంటి అని అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ డేటా, అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయాలో అది పెరిగిపోతుంది, అదొక ఇష్యూ. కాకపోతే ఏంటంటే మనకు కావాల్సిన డేటా అనేది మనం ఎంత దగ్గరగా అబ్జర్వ్ చేస్తే మనం ఈ అనాలిసిస్ అనేది ఈజీగా అవుతుంది అనేది చూడాలి అని అంటే కనుక ఇది కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ స్పేర్ సిటీ అనేది ఎలా చెప్తామంటే, సో స్పేర్ సిటీ చెప్పేటప్పుడు సో ఇక్కడ కూడా 3 పిక్చర్స్ లో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం చూడండి. సో డైమెన్షనాలిటీ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పేర్ సిటీ అనేది పెరుగుతుంది. సో స్పేర్ సిటీ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఇదే లైన్ అంటే ఇదే డేటా ఏదైతే ఉందో దాన్ని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ప్రతి ఒక్క పాయింట్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, సో ఆ డిస్టెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడము. ఒకవేళ దాన్ని ఇంకా క్లోజ్ గా అబ్జర్వ్ చేసినప్పుడు అయితే ఇంకా దానికి సంబంధించిన మనం డేటాని రిప్రజెంట్ చేయాల్సిన నీడ్ ఏదైతే ఉందో అది కూడా పెరిగిపోతుంది. సో మోస్ట్లీ ఏమవుతుందంటే ఫస్ట్ ఇమేజ్ తో పోలిస్తే లాస్ట్ ఇమేజ్ కి వచ్చేసరికల్లా మనకి ఆటోమేటిక్ గా డేటాను మనం రిప్రజెంటేషన్ చేసింది అసలు కరెక్టా అని మనం అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మోస్ట్లీ సిమిలర్ గా ఉందా లేదా డేటా అనేది, సో కరెక్ట్ గా ప్రాపర్ గా మనం రిప్రజెంట్ చేస్తున్నామా లేదా డేటా అనేది తెలుసుకోవాలంటే దాన్ని మనం ఇలాగ 3 డైమెన్షన్ లో గనక రిప్రజెంట్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా సో డేటాని క్లోజ్ గా అబ్జర్వ్ చేసినట్టు. దాని తర్వాత ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మనం కరెక్ట్ గా
డేటాని ఐడెంటిఫై చేయగలుగుతున్నామా లేదా అనే ఇష్యూస్ అనేవి రైజ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ వస్తాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం హయ్యర్ డైమెన్షన్స్ లో డేటాని రిప్రజెంట్ చేయడం అన్ని కేసెస్ లో కుదరదు. సో అన్ని కేసెస్ లో కుదరదు అన్నప్పుడు కంప్లీట్ గా మనం ఇక్కడ రిడక్షన్ అనేది పాసిబుల్ కాదు. సో అలాంటి కేసెస్ కూడా కొన్ని ఉంటాయి కదా. సో కొన్ని కేసెస్ లో మనం కంప్లీట్ గా దాన్ని 3 డైమెన్షన్ లో రిప్రజెంట్ చేయలేం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఓవర్కమ్ చేస్తా దాంట్లో పార్ట్ ఆఫ్ ద డేటాని రెడ్యూస్ చేసుకోవడము అలాంటి కొన్ని అనాలిసిస్ అనేవి అప్లై చేసుకొని దాన్ని రిప్రజెంట్ చేసుకోగలగాలి. ఓకే, అర్థమైందమ్మా? స్పేర్సిటీ అంటే క్లోజ్నెస్ అంటే ఏంటో. మేడం స్పేర్సిటీ ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? సో ఇక్కడ మనం స్పేర్సిటీని ఇక్కడ ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గా చెప్పాలి అని అంటే, సో ఇప్పుడు మనం ఇండికేట్ చేస్తున్నప్పుడు ఈ ఫస్ట్ ఇమేజ్ లో లైన్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ అంటే ఫైనల్ థర్డ్ ఇమేజ్ లో రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా చాలా దూరంగా చూస్తున్నట్టు డేటాని. సో దాన్ని ఎప్పుడైతే మనం ఇట్లాగా స్కాటర్డ్ గా అంటే చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా పెరిగినప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ మనం ఇలాంటి కేసెస్ లో మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది అప్లై చేయడానికి మోస్ట్లీ పాసిబుల్ కాదు కొన్ని కేసెస్ లో. సో అలా మోస్ట్లీ కొన్ని కేసెస్ లో పాసిబుల్ అవ్వని సిచ్యువేషన్స్ లో ఏం చేస్తామంటే, సో దాంట్లో దాన్ని అనలైజ్ చేసుకొని మనం ఎంతవరకు డేటాని తగ్గించుకుంటే అది ఛాన్సెస్ ఉన్నాయి, దానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది తెలుసుకొని దాన్ని బట్టి రెడ్యూస్ చేసుకుంటా వస్తాం అన్నమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గా ఇంకా చెప్పాలి అని అంటే, సపోజ్ ఇప్పుడు మనం అప్లై చేసే ఈ టెక్నిక్స్ మనం ఏదర్ మెషిన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆర్ ప్రోగ్రామింగ్ కానీ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కనుక మనం ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది కనుక అప్లై చేసినట్టయితే మనకి ఇక్కడ మోస్ట్లీ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎర్రర్స్ ఎందుకు వస్తాయి అని అంటే మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేసినప్పుడు సో 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఈవెన్ గా ఉండదు. ప్రతి 2 ఆబ్జెక్ట్స్ లో మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేది ఈవెన్ గా మనం చెప్పలేము. సో చెప్పలేం కాబట్టి ఆటోమేటిక్ గా కొన్ని ఎర్రర్స్ అనేవి అక్కరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ ఇంత క్లోజ్ గా అబ్జర్వ్ చేయలేం డేటాని. దానికోసం ఏం చేస్తామంటే పార్ట్ ఆఫ్ ద డేటాని తగ్గించుకోవడము లేదంటే ఆ అట్రిబ్యూట్ ని ఎలిమినేట్ చేయడము ఇలాంటివి టెక్నిక్స్ అనేవి మనం అప్లై చేసుకొని ఈ స్పేర్సిటీ ఇష్యూని రైజ్ అవ్వకుండా చూసుకోవాలి. అర్థమైందా రాజలక్ష్మి? సో ప్రాక్టికల్ గా కొన్ని కేసెస్ లో పాసిబుల్ అవ్వదు ఇలా డేటాని అబ్జర్వ్ చేయడం. సో డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది ప్రాక్టికల్ గా కొన్ని అట్రిబ్యూట్స్ మీద మనం చేయలేము. సో అలా చేయలేనప్పుడు దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే దాంట్లో తగ్గించుకుంటాం. ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ ని వదిలేయడం కానీ ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ ని ఇంకా అట్రిబ్యూట్స్ కింద డివైడ్ చేయడం కానీ ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ని బట్టి డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతాయి. ఈ స్పేర్సిటీ ఇష్యూని మనం ఓవర్కమ్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు టెక్నిక్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ రిడక్షన్. సో ఇక్కడ డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది మనం అప్లై చేయడానికి మనం 2 టెక్నిక్స్ ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఫీచర్ సెలెక్షన్, నెక్స్ట్ ది ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. సో వీటిల్లో ఇండివిజువల్ గా ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ అప్రోచెస్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో వాటిని తీసుకొని మనం ఏం చేస్తామంటే ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది అప్లై చేసుకుంటాం. సో దాంట్లో ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటంటే మోస్ట్లీ మనకి ఏవైతే రిలవెంట్ ఫీచర్స్ ఉన్నాయో సో ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ ఇన్ ద సెన్స్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే ఇర్రెలవెంట్ గా ఉన్నాయో తర్వాత మనం వాటిని ఇంకా క్లాసెస్ కింద సపరేట్ చేయడానికి పాసిబుల్ గా లేవు వాటన్నిటిని ఎలిమినేట్ చేసేదాన్ని ఫీచర్ సెలెక్షన్ అంటాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా ఎగ్జాంపుల్ డేటు మంత్ ఇయర్.
తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు మనం డేట్, మంత్, ఇయర్ సపరేట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం, దీంట్లోంచి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటాం. సో అలా ఏవైతే మోస్ట్లీ అట్రిబ్యూట్స్ మనకి సూటబుల్ గా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ సెలెక్షన్ ప్రొసీజర్ ని మనం ఇక్కడ ఫీచర్ సెలెక్షన్ అంటాం. సో దీని వల్ల మనకి ఏమవుతుందంటే మోస్ట్లీ మనం ఇర్రెలవెంట్ డేటాని, తర్వాత రెడెండెన్సీస్ ని మనం మోస్ట్లీ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ కి వచ్చేసరికి, సో ఫీచర్ సెలెక్షన్ లో ఏంటంటే మనం మొత్తం ఇన్ఫర్మేషన్ లోంచి మనం మ్యాపింగ్ అనేది చేస్తాం. సో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మ్యాపింగ్ చేసుకొని దాన్ని లోయర్ డైమెన్షన్ లోకి దాన్ని రిప్రజెంట్ చేసుకుంటాం. ఉన్న హయ్యర్ డైమెన్షన్ లో ఉన్న డేటాని లోయర్ డైమెన్షన్ లోకి రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డేట్, మంత్, ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ కాలం ఉంది అనుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం డైరెక్ట్ గా ఏజ్ అనేది అనాలిసిస్ చేసి ఏజ్ అనే అట్రిబ్యూట్ ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏజ్ అనేది మెయిన్ గా కావాల్సిన డేటా. సో ఏజ్ కోసం మనం అనాలిసిస్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ తో పని లేదు కదా, డైరెక్ట్ గా మనకి ఏజ్ ఉంది కదా. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం అంటే డేట్ ఆఫ్ బర్త్ కాలం ఏదైతే ఉందో దాంట్లోంచి డైరెక్ట్ గా ఏజ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఆ ప్రొసీజర్ ని మనం ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. సెలక్షన్ ఏమో ఉన్న అట్రిబ్యూట్స్ లోంచి యూజ్లెస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యూజ్లెస్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేసేస్తాం ఫీచర్ సెలక్షన్ లో. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ లో ఏం చేస్తామంటే మనకి ఉన్న డేటాలోంచి పాసిబుల్ అనాలిసిస్ చేసిన తర్వాత సమ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దాంట్లోంచి ఇంకొక యూజ్ఫుల్ అట్రిబ్యూట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసాం అనుకోండి, దాన్ని ఫీచర్ సెలెక్షన్ అంటాం. సో డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని తీసుకుంటున్నాం. సో అది ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటే. ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటి, డేట్, మంత్, ఇయర్ ఇలా ఇండివిజువల్ గా ఉన్న డేటా కాకుండా డైరెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్ కింద డేట్, మంత్, ఇయర్ ని ఒక సింగిల్ కాలం లో మెన్షన్ చేసేదాన్ని ఫీచర్ సెలెక్షన్ అంటాం. వీటినే మనం లీనియర్ టెక్నిక్స్, నాన్ లీనియర్ టెక్నిక్స్ అంటాము. ఓకే, సో వీటిల్లో ప్రతి ఒక్క దాంట్లో ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. చెప్పాను కదా, ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పటివరకు అర్థమైందా? ఫీచర్ సెలెక్షన్, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, వాట్ ఈస్ మెంట్ బై డైమెన్షనాలిటీ రిడక్షన్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా ఇంతవరకు? మోస్ట్లీ మనం ఇక్కడ డిస్కస్ చేసే టాపిక్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా ఎలాబరేటెడ్ గానే ఉంటాయి. అంటే యాక్చువల్లీ కంటెంట్ చాలా ఉంటుంది, కాకపోతే అలా కంటెంట్ ఓరియంటెడ్ గా మొత్తం అంతా మనం నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ ఒక్క చిన్న టాపిక్ గురించి నేర్చుకోవాలన్నా చాలా ఉంటది డేటా, దాని గురించి సంబంధించి ఇంకా ఎక్కువ అనాలిసిస్ ఉంటది. సో మనకేంటంటే ఇక్కడ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా, తర్వాత అసలు అర్థమయ్యే ఇష్యూని కన్సిడరేషన్ లోకి తీసుకున్నట్టయితే సో మనకి ఎంతవరకు డేటా సరిపోతుంది, అంటే ఎంతవరకు నేర్చుకుంటే చాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. యాక్చువల్లీ ఇంకా చాలా లెంగ్దీగా ఉంటది ప్రతి ఒక్క ప్రాసెస్ కి, ఇంకా చాలా లెంగ్దీ, ఇంకా ఫర్దర్ గా ఇంకా అనాలిసిస్, దాంట్లో ఇంకా టెక్నిక్స్ గురించి ఇంకా ఎలాబరేటెడ్ గా చాలా ఉంటుంది డేటా. సో చూడండి, ఇక్కడ మనకి డేటా క్లీనింగ్ ఒకటి, డైమెన్షనాలిటీ రిడక్షన్ ఒకటి, ఈ రెండు కూడా మనకి షార్ట్ ఆన్సర్స్ కింద ఇచ్చారు మనకి మోడల్ పేపర్ లో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు నేను ఇచ్చే నోట్స్ మోస్ట్లీ 5 మార్క్స్ కి సరిపడా కొంచెం కొంచెం ఒకవేళ మనకి కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్ కింద అడిషనల్ గా ఏదన్నా యాడ్ చేసి 10 మార్క్స్ క్వశ్చన్ కి ఇచ్చినా సరిపోయేలాగా నేను మోస్ట్లీ మీకు నోట్స్ ఇస్తాను.
కాకపోతే మీరేం చేయాలంటే దాంట్లో ఇచ్చిన డేటాలోంచి ఇంకా షార్ట్ చేసుకోకుండా మెయిన్ పాయింట్స్ ఏవైతే కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా అర్థం చేసుకొని సరిగా ప్రజెంట్ చేస్తే తర్వాత టెక్నిక్స్ ఏమన్నా ఉంటే దాంట్లో ప్రొసీజర్స్ ఏమన్నా ఉంటే ఇవి ప్రాపర్ గా గనక మీరు ఆన్సర్ చేసినట్టయితే అంతవరకు ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది కన్సిడరేషన్ లో పెట్టుకోవాలి కంపల్సరీగా. ఎంత రాయాలి, ఎలా రాయాలి అని చెప్పి. నాకు రేపటి నుంచి క్లాస్ లో మీరు అందరూ ఏం చేస్తారంటే ఆ, మీ నేమ్ కి ముందు మీ రోల్ నెంబర్ వచ్చేలాగా, అంటే మోస్ట్లీ కొంతమంది పెడుతున్నారు కానీ అందరివి డిస్ప్లే అవ్వట్లేదు. అంటే ఒకవేళ మీది పెద్ద పేరు అన్నట్టయితే కనుక ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. అంటే ఒక గ్లాన్స్ లో నాకు ఎవరెవరు ప్రెజెంట్ అయ్యారు అనేది చూడటం కానీ అటెండెన్స్ తీసుకోవడం కానీ కొంచెం టిపికల్ గా ఉంది. అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ నెంబర్ ఏదైతే ఉందో అంటే లాస్ట్ 2 డిజిట్స్, ఆ 2 డిజిట్స్ యాడ్ చేసి తర్వాత మీ పేరు యాడ్ చేసుకోండి. అదొక్కటి సెట్టింగ్స్ లో మాడిఫై చేయండి. ఓకేనా? సో నేను ఒక గ్లాన్స్ లో నేను ఎవరెవరు ప్రెజెంట్ అయ్యారు అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. సెట్టింగ్స్ లో మీ నేమ్ కి ముందు ఆహా, ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్ లోనే మీ నేమ్ కి ముందు నెంబర్ యాడ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఓకేనా? ముందు నెంబర్ ఉంటే ఇంక తర్వాత మీ నేమ్ కంటిన్యూషన్ నేమ్ రాసేసేయండి సరిపోద్ది. ఎగ్జామ్స్ అంటే ఏం ఎగ్జామ్స్ లక్ష్మీ దుర్గా నువ్వు అడుగుతుంది?